హాయ్ అండి, మనమైతే ఈరోజు ఎగ్ షవర్మా తయారు చేసేద్దాం. దీనికోసం కావలసినంత గోధుమ పిండిని తీసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసి శుభ్రంగా కడిగి సన్నగా తరిగిన మెంతి కూరాకు తరుగును వేసుకోవాలి. మెంతి కూరాకు గోధుమ పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా నీటిని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకొని పైన నూనెను అప్లై చేసి మూతతో క్లోజ్ చేసి 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సన్నగా తరిగిన క్యారెట్ తరుగు, రుచికి తగ్గట్టు ఉప్పు వేసి క్యాబేజ్ తరుగును వేసి హై ఫ్లేమ్లో వెజిటబుల్స్ హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి, హాఫ్ బాయిల్ చేస్తే సరిపోతుంది. రుచికి తగ్గట్టు కారం, గరం మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయడం లేదు. సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మనం కలిపిన పిండితో చపాతీ తయారు చేసి 2 వైపులా ఈ విధంగా కాల్చుకున్న తర్వాత 2 కోడిగుడ్లను కొట్టి అందులో కొద్దిగా ఉప్పు, చిటికెడు కారం వేసి ఎగ్ మిశ్రమాన్ని బాగా బీట్ చేసుకొని ప్యాన్ పైన వేసి మనం ముందుగా తయారు చేసిన చపాతీని పెట్టి కాల్చుకొని టర్న్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం తయారు చేసిన కోడిగుడ్డు చపాతీ పైన మనం ముందుగా రెడీ చేసిన స్టఫ్ని ఉంచుకోవాలి. మీరు కావాలంటే మైనీస్ కూడా యూస్ చేయొచ్చు, నేనైతే మైనీస్ వేయడం లేదు. టమాటో సాస్ని వేసి రోల్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ ఎగ్ రోల్ని కావాలంటే లంచ్ బాక్స్ కూడా సర్వ్ చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్ అయితే ఖాళీగా ఇంటికి వస్తుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.